హే గాయ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. ఈరోజు మనమైతే ఒక ఆఫీస్ చైర్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇదైతే నేను అమెజాన్ నుంచి తెప్పించాను, సావియా హోమ్ నుంచి అనమాట. 7000 సిరీస్ ఎర్గనామిక్ చైర్, ఇది ఆఫీస్ చైర్. చూద్దాం ఈ చైర్ అయితే ఫిక్స్ చేసి ఎలా ఉందో. బ్లాక్ కలర్ చైర్ అనమాట. బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం ఎలా ఉందో. దీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా చూద్దాం అన్నమాట. మనం ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా, బాక్స్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే వచ్చింది. ఇందాక హోల్ చూసారు కదా, ఓపెన్ చేయగానే గ్యాస్ కిట్ అయితే బయటకు వచ్చేసింది, గ్యాస్ లెట్. అండ్ ఇదైతే కింద మిషన్ అనమాట, మనకి చైర్కి ఫిక్స్ చేసుకునేది. అది మెకానిజం మొత్తం సపరేట్గా ఇచ్చారు. ఇది హెడ్ రెస్ట్, ఇది వచ్చేసి బ్యాక్ రెస్ట్ అనమాట. ప్యాకింగ్ అయితే ఇంకొంచెం బాగుండేది. అన్నీ అయితే అంతగా నీట్గా అయితే ప్యాక్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసి మనకి చైర్ మీద వస్తుంది, కింద మనకి ఆ బేస్ మీద అయితే వస్తుంది అనమాట ఫిక్స్ చేసుకోవడానికి. బేస్ అయితే బాగానే ఉంది, బిల్డ్ క్వాలిటీ వరకు బాగానే ఉంది, కానీ ఫినిషింగ్ అయితే లేదు నాకైతే అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ సీటు చూస్తున్నారు కదా, హ్యాండ్ రెస్ట్ అయితే సీట్కి అయితే ఫిక్స్ అయ్యి వచ్చింది. మనమైతే ఇందాక ఇచ్చారు కదా, దీన్ని అయితే ఇలా ఫిక్స్ చేసుకోవాలి బేస్కి. అండ్ ఈ గ్యాస్ కిట్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. దాని మీద క్యాప్ ఉంది కదా, తర్వాత రిమూవ్ చేద్దాం. ఇది వచ్చేసి హెడ్ రెస్ట్ అనమాట. మనకి హెడ్ రెస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే నాకైతే అంతగా నచ్చలేదు. చూడండి, ఆ సైడ్స్ అంతా కూడా కొంచెం లేసిపోయినట్టయితే ఉంది. ఇది పెట్టేసి మనం చైర్కి అయితే ఫిక్స్ చేసుకోవాలి. హెడ్ రెస్ట్ మనం ఎక్స్టెండ్ చేసుకునేది అనమాట. కొంచెం డెలికేట్గానే ఉంది, అంత స్ట్రాంగ్గా అయితే లేదనమాట హెడ్ రెస్ట్. మొత్తం అయితే ఫిక్స్ చేసి చూద్దాం. ఇదైతే మెకానిజం అనమాట, మన చైర్కి కింద వచ్చే మెకానిజం మనమే ఫిక్స్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను ఒక చైర్ అన్బాక్స్ చేశాను కదా, దార్బన్, దానికైతే వాళ్ళే నీట్గా ఫిక్స్ చేసి ఇచ్చారు. అది బిల్డ్ క్వాలిటీ కొంచెం లో ఉన్నా కూడా కొంచెం ఫినిషింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి క్యాపు అండ్ ఇది వచ్చేసి టూల్ కిట్ ఇచ్చారు. ఇక్కడే అసలు విషయం ఉందన్నమాట. విషయం ఏంటంటే, ఇందులో ఒక మనకి క్లాత్ పాలిషింగ్కి ఒక ఆయిల్ అండ్ చైర్ మంచిగా ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఒక ఆయిల్ అయితే ఇచ్చారు. ఈ ప్యాకెట్లో అయితే మనకి స్క్రూస్ అయితే ఇచ్చారు. వాళ్ళు కొన్ని స్క్రూస్ అయితే ఇవ్వలేదన్నమాట. నేను 2 చైర్స్ తెప్పించాను. 2 చైర్స్కి అయితే బ్యాక్ రెస్ట్ ఫిట్ చేయడానికి కావాల్సిన స్క్రూస్ అయితే ఇవ్వలేదు. కింద మెకానిజం వరకే ఇచ్చారు. చూడండి, మొత్తం అయితే 6 స్క్రూస్ ఇచ్చారన్నమాట. అదేందో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు కంప్లైంట్ చేద్దామంటే కంప్లైంట్ తీసుకోలేదు. ఇంకా నేనే బయట నుంచి స్క్రూస్ తెప్పించి అయితే ఫిక్స్ చేశాను. ఇది మరీ దారుణం. రిటర్న్ పెట్టామండి, కానీ ఈ ప్యాకేజ్, ఇంత పెద్ద ప్యాకేజ్ మళ్ళీ వాళ్ళకి పంపించాలంటే అది ఒక హెడ్ఏక్. అందుకని నేనే ఫిక్స్ చేసుకున్నాను అనమాట. చైర్ అయితే ఓకే, బాగానే ఉందని. ఈ స్క్రూస్ అయితే మనం ఇలా పెట్టేసి ఫిక్స్ చేసేసుకోవాలి. మనం ఫస్ట్ మెకానిజం అయితే ఫిక్స్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ అన్ని స్క్రూస్ ఉన్నాయనుకున్నా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికే అనమాట మనకి స్క్రూస్ అయితే ఇవ్వలేదు. ఈ స్క్రూస్ అయితే నేను బయటికి వెళ్ళి తెప్పించుకున్నాను. బట్ మాన్యువల్లో మటుకు స్క్రూస్ ఇచ్చినట్టే వాళ్ళు చూపించారు. బట్ ఈ స్క్రూస్ అయితే నేను తెప్పించాను. వాళ్ళు ఇచ్చిన 2 ఎక్స్ట్రా స్క్రూస్ ఉన్నాయి కదా, అదైతే ఇక్కడ ఫిక్స్ కాలేదు, లూజ్. ఈ స్క్రూస్ అయితే నేను తెప్పించుకున్నాను అనమాట బయట నుంచి తెప్పించుకొని ఫిక్స్ చేసుకున్నాను. అది బయట దొరకకపోతే మన పరిస్థితి అంతే, చైర్ రిటర్న్ పెట్టేయడమే అనమాట. కంపెనీ వాళ్ళు ప్యాకేజ్ పంపించే ముందు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది బిగ్గెస్ట్ నెగిటివ్. నాకైతే ఒక 1 అవర్ అయితే ఆగిపోయింది. దీనివల్ల 10 నిమిషాలు అవ్వాల్సింది చైరు. నేను స్క్రూస్ అన్నీ బయటకు వెళ్ళి ఎతికి తెచ్చుకున్నాను అనమాట. సో సావియా కంపెనీ వాళ్ళు కనుక చూస్తే కనుక ఇదైతే ఫైండ్ అవుట్ చేయాలి. 2 చైర్స్ కూడా ఇలాగే చేశారు. నేను కస్టమర్ కేర్ సపోర్ట్ అడిగినా కూడా చేయలేదు అనమాట. వాళ్ళు రెస్పాండ్ అయితే కాలేదు వాళ్ళు సరిగ్గా. ఈ స్క్రూస్ అయితే బాగానే ఉన్నాయి, మంచిగా టైట్ చేసేస్తే మనకి ఈజీగా అయిపోద్ది. చైర్ ఫిట్టింగ్ అయితే మనకు 20 నిమిషాల లోపే అయిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, కూర్చొని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. క్యాప్ అయితే దీని మీద పెట్టేసి గ్యాస్ కిట్ మీద ఆ గ్రీన్ క్యాప్ అయితే తీసేసి మన చైర్ తెచ్చేసి దీని మీద ఫిట్ చేసేయడమే. ఓవరాల్గా చైర్ అయితే ఫిట్ చేసేసాం. చూస్తున్నారు కదా, బాగానే ఉందన్నమాట చైరు. హెడ్ రెస్ట్ అయితే ఫిక్స్ చేద్దామండి దీనికి. హెడ్ రెస్ట్ కూడా చెప్పాను కదా, అంత స్ట్రాంగ్ అయితే లేదు, డెలికేట్గా ఉందన్నమాట. నాకు తెలిసి ఏదో రోజు ఇరిగిపోద్ది. మెటీరియల్ అంత క్వాలిటీ లేదు, అదే మెయిన్ ప్రాబ్లం అనమాట. ఫినిషింగ్ మంచిగా చేసి ఉండాల్సింది, లుక్ అండ్ ఫీల్ అయినా. ఓవరాల్గా చూస్తున్నారు కదా, మనం ఫిట్ చేసిన చైర్ అయితే ఇలా ఉందనమాట. హ్యాండ్ రెస్ట్ అయితే మరీ దారుణం, చాలా పెద్దగా ఇచ్చారు. ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ ఇచ్చారు, కానీ అది క్వాలిటీ బాగాలేదన్నమాట. హ్యాండ్ రెస్ట్ది, ఈ చైర్ది బిల్డ్ క్వాలిటీ అయితే చూడండి ఎట్లా ఉందో చైర్ది.
మన హెడ్ రెస్ట్ అనమాట ఇది కొంచెం బ్యాక్ సపోర్టు, లంబర్ సపోర్టు. ఇది కూడా కొంచెం లూజ్గా ఉంది, చూస్తున్నారు కదా మీరు. ఎంత టైట్ చేసినా కూడా అది లూజ్గానే ఉందన్నమాట, అది ఫిట్ అవ్వట్లేదు. అండ్ ఇది హెడ్ రెస్ట్ అనమాట. ఆ బిల్డ్ క్వాలిటీ అయితే మ్యాటీగా రఫ్గా అయితే ఉంది, ఇది రబ్బర్ లాగా అంత క్వాలిటీగా అయితే లేదు. యాక్చువల్ చెప్పాలంటే హ్యాండ్ రెస్ట్ అనమాట. బ్యాక్కి ఫ్రంట్కి మూమెంట్ ఉంది కానీ ఏదో ఇవ్వాలని ఇచ్చినట్టు ఉందన్నమాట. కాకపోతే సిట్టింగ్ పోస్చర్ అయితే నాకు బాగా నచ్చింది, టైట్గా అయితే మంచిగా ఫిట్ అయిందన్నమాట హెడ్ రెస్ట్కి. కానీ అది హైట్ కూడా చైర్ అంతగా రావట్లేదు, కొంచెం అయితే వస్తుంది. బ్యాక్ బెండింగ్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. బ్యాక్ బెండింగ్ అయితే బాగుంది చైర్ది. మనం వర్క్ చేసుకోవడానికి మనకి షోల్డర్ సపోర్ట్ కానీ ఇవన్నీ అయితే బాగుందన్నమాట. చైర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సీట్ కూడా మనకి చెప్పాలంటే మనకి గట్టిగా ఉందన్నమాట. కొంచెం నార్మల్ చైర్తో కంపేర్ చేస్తే కొంచెం గట్టిగా అయితే అనిపిస్తుంది ఫ్యాబ్రిక్. ఓవరాల్ చెప్పాలంటే చైర్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఆ స్క్రూస్ కానీ వాళ్ళు ఆ ఫినిషింగ్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అంతే అండి ఈ చైర్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీకోసం రాబోతున్నాయి. ఉంటాయండి, బాయ్.